యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు పరమపదించి నేటికి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత వైభవాన్ని నేటి తరానికి విశ్లేషించడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. గత వైభవాన్ని నేటి తరానికి అన్న నందమూరి తారక రామారావు గారు తెచ్చిన సంస్కరణల గురించి మీరు మీ నోటి ధర మా ప్రేక్షకులకి తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వారు మరణించి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మీకు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుకి కూడా అందరి మదిలో అందరి వాడై, అలాగే ఎవరు రాముడిని తలుచుకున్నా, ఎవరు కృష్ణుడిని తలుచుకున్నా, ఎవరు దుర్యోధనుడిని తలుచుకున్నా, ఎవరు కర్ణుడిని తలుచుకున్నా కూడా ప్రతి నాయకుడి పాత్ర కానీ లేకపోతే ఇటు దేవుళ్ళ పాత్రలు కానీ ఎవరిని తలుచుకున్నా కూడా ఇటు మీకు సాంఘికం కానీ పౌరాణికం కానీ జానపదం కానీ ఏ పాత్రను తలుచుకున్నా కూడా అందరికీ ముందుగా స్ఫురణ వచ్చి అందరికీ ముందుగా గుర్తుకొచ్చే ఒక మహోన్నతమైన శిఖరం నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా 83కి ఇటు మన కంబైన్డ్ స్టేట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఒక పక్కన పటేలు పట్వారీ విధానంతో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అల్లాడిపోయింది, అలాగే రాయలసీమలో కొంతమంది ఫ్యాక్షనిస్టులు, కొంతమంది అరాచక శక్తుల చేతులు ప్రజలు, సామాన్య ప్రజలు, అదేవిధంగా ఎస్పెషల్లీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వాళ్ళు ఏ విధంగా నలిగిపోయారు, ఏ విధంగా అగచాట్లు పడ్డారో మనం చూసాం. ఒక విధంగా వాక్ స్వాతంత్రం వచ్చిందన్నా లేకపోతే ఒక విధంగా మనుషులకి కొంత స్వేచ్ఛ వచ్చిందన్నా కూడా అది కేవలం రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం వల్లనే జరిగిందన్నది అతిశయోక్తి కానే కాదు. రెండో విషయం ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా ఒక పండగ వచ్చినా పబ్బం వచ్చినా కూడా మనం అనుకున్న ఈ యొక్క బలహీన వర్గాలు ఎవరు కూడా తెల్లటి అన్నం కళ్ళతో కూడా చూసి ఎరగరు. అటువంటి వాళ్ళకి ఆ రోజున 2 రూపాయల బియ్యాన్ని ఇచ్చిన ఆదుకున్న ఆద్యుడు, అదేవిధంగా అబల ఆడపిల్లంటే అబల కాదని చెప్పి ఆస్తిలో 50% వాదా ఇచ్చిన వ్యక్తి, అలాగే సరైన కట్టుకోవడానికి ఇటు శ్రీమూర్తులు కానీ ఆడ మగ కానీ సరైన ఒంటి మీద బట్టలు లేని రోజుల్లో జనతా వస్త్రాల పేరుతోటి ఇటు పంచెలు దోయతులు ఇటు చీరలు ఇచ్చిన మహానుభావుడు. అదేవిధంగా మీరు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన బోర్ల మీద ఉన్న ప్రాంతాలు, అలాగే మనకి ఏపీలో అటు తీసుకుంటే అప్లాండ్ ఏరియా అంటారు, అదేవిధంగా మీకు ఇటు తెలంగాణ తీసుకున్న రాయలసీమలో తీసుకున్న అంతా కూడా బోర్ల మీద వ్యవసాయాలు. అటువంటిది భార్యల మెడల్లో పుస్తుతాళ్ళు కూడా తీసుకెళ్ళి వాటిని తాకట్టు పెట్టి కరెంటు బిల్లు కడుతున్న రోజుల్లో హార్స్ పవర్కి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చిన ఆదుకుని మనం చూస్తుండగానే మొత్తం పూర్తిగా ఆయా ప్రాంతాల ముఖ చిత్రాలు మారిపోయి అసలు తాలిబొట్టుకి లేకపోతే ముక్కు పొడకి కూడా ఇబ్బంది పడే మహిళలు కాళ్ళకి బంగారు పట్టీలు బంగారు వడ్డానాలు పెట్టుకునే స్థితికి ఎదిగారంటే ఆ మహానుభావుడే. ఆ తర్వాత పెరిగిన వ్యవసాయం కానీ ఇటు కమర్షియల్ క్రాప్ కానీ డొమెస్టిక్ క్రాప్ కానీ ఇటు హార్టికల్చర్ కానీ గణనీయంగా ఎటువంటి లాభాలు ఆర్జించి పెట్టాయో మనం చూసాం. అదేవిధంగా ఎంతోమంది అబలలు ఈ మైనార్టీస్ మనం ఎవరో గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా చదువు అంటే అందరి దాక్షగా ఉన్న టైంలో గురుకుల పాఠశాలలు పెట్టి ఆ గురుకుల పాఠశాలలో వాళ్ళకి అన్నపానీయాలు ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి యూనిఫామ్స్ ఇచ్చి ఈ రోజున వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా గవర్నమెంట్లో ఎన్నో కీలకమైన పదవుల్లోనూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి కేవలం అన్న ఎన్టీ రామారావు గారే. సో ఇలా చెప్పుకుంటూ పోతే దానికి ఇంకా అదుపు లేదు ఆ మహానుభావుడు చేసిన సంస్థలు. అదేవిధంగా కేవలం రాజకీయం అనేది ఎస్పెషల్లీ 2 వర్గాల మధ్య ఉన్న టైంలో, కేవలం వెలమ రెడ్ల మధ్యనే ఉన్న టైంలో మిగతా యొక్క మైనార్టీస్ కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అసలు రాజకీయం అంటేనే అందరినీ దాక్షగా ఉన్న టైంలో వాళ్ళందరినీ కూడా రాజకీయ చైతన్యం చేసి వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అలాగే గ్రామాల్లో ప్రెసిడెంట్లుగా కానీ మండల అధ్యక్షులుగా కానీ ఈ విధంగా రకరకాలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అటువంటి హోదా కల్పించి
ఈ రోజున ఎంతోమంది ఆ వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ విధంగా రాజకీయంగాను ఆర్థికంగాను బలం పుంజుకుని వానపాములుగా ఉన్నవాళ్ళు ఈ రోజున ఆనకొండలుగా తయారడానికి కూడా కారణం ఆ మహానుభావుడు. సో కాబట్టి ఏమని చెప్పమంటారు, ఎంతని చెప్పమంటారు, ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ, ఇటు నారావారి ఫ్యామిలీ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి విషయం ఉన్నాయి. కానీ వీళ్ళ చేసిన మంచి కూడా చెప్పలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం, ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఒక కంపెనీ CEO ఏ విధంగా అయితే కంపెనీని ప్రమోట్ చేయడానికి లేకపోతే తన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి కష్టపడతాడు, ఆ విధంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, ఆ తర్వాత ఉన్న వ్యక్తులు చేసింది గోరంత అవుతే చెప్పుకున్నది కొండంత మనం చూసాము. ఎక్కడ చూసినా ఊరంతా విగ్రహాలు. మరి ఏం సాధించారు అంటే ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవాళ్ళ, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పవాళ్ళ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కంటే గొప్పవాళ్ళ, లేకపోతే అల్లూరు సీతారామరాజు కంటే గొప్పవాళ్ళ, లేకపోతే ఒక టంగుటూరి వీరేశలింగం అంతా గొప్పవాళ్ళ, లేకపోతే ఎవరికంటే గొప్పవాళ్ళు ఇతను. ఎక్కడ చూసినా సరే విగ్రహాలు విగ్రహాలు విగ్రహాలు. ఏం చేశారని చెప్పి. ఏదేమైనా ఎన్టీ రామారావు గారు ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆయన్ని ఎవరు మరవబోయేది లేదు. 9 నెలల కాలక్రమంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఈ విధమైన గణనీయమైన ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఈ విధముగా ఎన్నో సంస్కరణలకు ఆద్యుడై ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ కూడా ఆయన ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతున్నారంటే ఆయనకున్న విజన్ కానీ, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత కానీ. రెండవది మీరు చూస్తే కూడా ఎవరిని తీసుకున్నా, ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా, ఏ రాజకీయ నాయకుడి బిడ్డను తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక మనకి ఆ యొక్క వాసన వస్తూ ఉంటుంది. ఏదో ఒక చోట ఒక అవకతవకలో ఒక అవినీతి యొక్క మరకలు కనపడుతూ ఉంటాయి. అటువంటిది ఈ రోజు కూడా ఆ కుటుంబానికి కానీ ఆయనకు కానీ ఎక్కడా కూడా ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఆయనంటే రాజకీయంగా గిట్టని ప్రతిపక్షాలు కూడా ఎన్టీ రామారావు గారు ఈ అవినీతి చేశాడని చెప్పడం కానీ, లేకపోతే ఇక్కడ అవకతవకలు ఎవ్వరు కూడా చెప్పరు. ఆ విధంగా ఒక భావితరాలకి అదేవిధంగా భవిష్యత్తు రాజకీయ నాయకులకు కూడా ఒక వారధిగా, ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రోజున కూడా ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది కేసులతోటి, ఎన్నో అవినీతి ఆరోపణలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటిది అదేవిధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకులు, దానికి సంబంధించిన మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూసాం. గత ఇరు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కానీ, గత ప్రభుత్వాల్లో జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ఇదిగో ఇది కబ్జా చేశారు కానీ, లేకపోతే ఇదిగో ఈ పని చేశారని కానీ, ఈ ఇన్ఫ్లుయెన్స్ చేశారని కానీ ఎక్కడ కూడా రాదు, వాళ్ళు చెయ్యరు. సో ఆ విధంగా ఒక నియమ నిబద్ధతలతోటి, ఒక క్రమశిక్షణతోటి కుటుంబాన్ని పెంచాడు ఆయన. కుటుంబాన్ని సాకడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా ఎక్కడ కూడా మచ్చలేని ఒక రాజకీయ నాయకుడిగా ఆయన రాజకీయం చేశారు. రెండోది ఈ రోజున ఈ యొక్క వీటన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఒకటి సంక్షేమం, 2 డెవలప్మెంట్కి 2 కళ్ళలా ఉండే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇన్ని 4 దశాబ్దాలు అయినా కూడా ఈ రోజుకి కూడా ఎన్ని అవకతవకలు వచ్చి, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఈ రోజు కూడా మనుగడ సాధించి మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే కేవలం ఆ రోజున నందమూరి తారక రామారావు గారు వేసిన పునాది, ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆ రోజున నందమూరి రామారావు గారు నిస్వార్థంగా పార్టీ కోసం ఒక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలని తను ఎన్నుకోవడం, వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేయడమే ఈ రోజుకి కూడా మీరు చూశారు. ఇంత కాలక్రమంలో కూడా ఇంత రాజకీయ పరిణామాలు, ఇన్ని రాజకీయ మార్పులు చేర్పుల్లో కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం అనేది ఒక ఫ్యాక్టరీ. ఇది పొలిటీషియన్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ. అది ఎమ్మెల్యేలు అవనండి, ఎంపీలు అవనండి, ఎవరైనా అవనండి. కానీ కొంతమంది అవకాశవాదులు గోడ మీద పిల్లులాగా అటు ఇటు తారుమారైనా, అటు ఇటు జంప్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఒక హిమాలయాలు ఏదైతే మన భారతదేశానికి పెట్టని కోటలాగా నిలబడి
ఈ దేశాన్ని కాపాడుతున్నాయో ఇది శత్రుముఖల నుంచి, ఈరోజు కూడా పార్టీ కోసం ప్రాణం ఇచ్చి పార్టీ కోసం సర్వస్వం పోగొట్టుకుని పార్టీయే మాకు ముఖ్యమని చెప్పే నిబద్ధత నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఉన్న ఒకే ఒక ఏకైక పార్టీ ఈ భూప్రపంచం మీద ఉందంటే అది కేవలం తెలుగుదేశం. ఆ కార్యకర్తల కృషి, ఆ కార్యకర్తల శ్రమే ఈరోజు కూడా ఆ పార్టీని అలాగే ఇస్తుంది. ఎందుకంటే ఆ రోజున ఏదైతే కొన్ని సిద్ధాంతాలని, కొన్ని ప్రమాణాలని, కొన్ని యొక్క పారామీటర్స్ని తీసుకొచ్చారో పెద్ద ఆయన, వాటిని ఇప్పటికీ కూడా నాయకులు కొంతమంది పాటించకపోయినా, నాయకులు కొంతమంది గోడదాటు పనులు చేసినా, కొంతమంది జంపు జలాలుగా మారినా కూడా, కొంతమంది పార్టీకి ద్రోహం చేసినా కూడా అన్ని పదవులు అనుభవించి పార్టీలో ఉంటూ పార్టీనే బ్లాక్మెయిల్ చేస్తూ పార్టీని రకరకాలుగా వాడుకుని ఇటు ఆర్థికంగా రాజకీయంగా కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి మినిస్టర్లు అయినా కూడా ఈ రోజుకి కూడా పార్టీకి కోసం నిత్యం నిరంతరం కూడా కృషి చేస్తున్న ఇటు ఈ కేడర్ ఉందంటే అది కేవలం రామారావు గారు వేసిన ఫౌండేషనే. ఆ ఫౌండేషన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత లోకేష్ గారు కూడా వెళ్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకేం చెప్పమంటారు ఆ మహానుభావుడి గురించి? నాటి బలమైన పునాదే నేటి కోటి సభ్యత్వాలు కూడా తార్కాణం సార్. 100%, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నాడు అన్నగారు ప్రవేశపెట్టిన కూడు గూడు గుడ్డే నేటు దేశ రాజకీయాలను కూడా శాసిస్తోంది. అవే పథకాలని అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అయినా, రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు, అమలు చేస్తూనే ఉన్నాయి. కొత్తగా తెచ్చిన పథకాలు ఏవి లేవండి. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టిందో అవే వివిధ రకాల పేర్లతో మార్పు చేర్పులు చేసుకుని నడుస్తున్నాయి తప్ప ఏ పార్టీ కూడా ప్రజలకు చేసింది తెలుగుదేశం కంటే ఎక్కువ చేసింది ఏమీ లేదు. ఏది లేదు. అసలు ఒక సంక్షేమం కానీ ఇటు ఎస్పెషల్లీ ఈ అణగారిన ఈ బడుగు బలహీన వర్గాలకి ఈ రాజ్యాధికారం ఈ విధంగా చేజెక్కిందంటే ఈ రోజున వాళ్ళు దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని సఫలీకృతం అయ్యారు. ఇటు ఆర్థికంగాను రాజకీయంగా కూడా ఇంత పెద్ద పొజిషన్కి వచ్చారంటే అది కేవలం తెలుగుదేశం యొక్క మహిమ, తెలుగుదేశం యొక్క గొప్పతనమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతసేపు కూడా మీరు తెలంగాణ ప్రాంతం తీసుకున్నా, రాయలసీమ తీసుకున్నా, ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఈ వర్గాలన్నీ కూడా ఎవరైతే ఈ బలమైన వర్గాలు ఉన్న నాయకుల దగ్గర జీవుజూరు అంటే ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున సై అంటే సై అంటూ రాజకీయంగా కూడా నిలబడ్డారు. రాజకీయంగా కూడా వాళ్ళు ఊహించని పదవుల్ని, ఊహించని అందలాలని అధిరోహించారంటే మీరు చెప్పినట్టుగా ఆ మహానుభావుడు తీసుకొచ్చిన ఈ పార్టీయే కారణం. సో ఎప్పటికీ కూడా ఈ పార్టీ ఈ విధంగా అజారంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పింది ఇందాక కరెక్టే, అదే సారాయి కానీ బాటిల్ మారుతూ ఉంది అన్నట్టుగా మెడిసిన్ అదే మెడిసిన్, కేవలం ఏంటంటే దాని యొక్క ప్రజెంటేషన్ మారుతూ ఉంది. ఒకసారి పెట్టిలో పెడుతున్నారు, ఒకసారి బాటిల్లో పెడుతున్నారు, ఒకసారి స్టిప్లో పెడుతున్నారు, ఒకసారి వేరే విధంగా ఇస్తున్నారు. ఈ పథకాలు కూడా అంతే, పేర్లు మారుతున్నారు తప్పించి బేస్ ఒకటే. అది కేవలం పెద్ద ఆయన డిజైన్ చేసిన ఆ పథకాలు. సో కాబట్టి ఎప్పటికీ కూడా ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా, ఈ మానవ జాతి ఉన్నంత వరకు కూడా, ఎస్పెషల్లీ ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా, ఖండాంతరంలో ఉన్నంత వరకు కూడా ఎవ్వరు కూడా రామారావు గారిని మర్చిపోలేరు. రామారావు గారు ఈ రోజున మన ముందు భౌతికంగా లేకపోయినా కూడా ఆయన ఎప్పటికీ కూడా చిరంజీవి, ఎప్పటికీ కూడా ఆయన అందరి మనసుల్లో ఉంటాడు. రెండోది, ఈ రోజున ఈ యొక్క నిజంగా టీడీపీ అనే గవర్నమెంట్, టీడీపీ అనే పార్టీ కానీ రాకుండా, ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మనం చూసాం గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఎంత డెవలప్ అయ్యి, ఎంత ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారి, ఎంత అసలు ఒక చిన్న విషయం వస్తే కూడా అది వితిన్ సెకండ్స్లో ప్రపంచం అంతా పాకుతున్న టైంలో కూడా ఎటువంటి అరాచక పరిపాలన చేశాడు, ఎటువంటి ఉన్మాదమైన పరిపాలన చేశాడో మనం చూసాం. అటువంటిది రామారావు గారు అనే వ్యక్తి ఒకసారి తలుచుకుంటే భయం వేస్తూ ఉంటుంది నాకు కూడా. రామారావు గారు అనే వ్యక్తి ఇటు రాజకీయంగా పార్టీ పెట్టకుండా రాజకీయాల్లో రాకుండా ఉంటే ఇప్పటికీ కూడా ఆ కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికీ కూడా ఆ అటవిక సంస్కృతితోటి అటవిక రాజ్యాన్ని మరిపించే విధంగా ఆ యొక్క రూలే చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా
ఈ ఏదైతే కొన్ని వర్గాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా వీళ్ళకి రాజకీయం అనేది అందరం దాక్షగానే మిగిలిపోయేది. వీళ్ళు ఇంకా కూడా ఆర్థికంగా కూడా ఇంకా నలిగిపోయేవాళ్ళు. ఈ రోజున ఇంత వాక్ స్వాతంత్రం వచ్చినా, ఆర్థిక స్వాతంత్రం వచ్చినా, ఇటు రాజకీయంగా చైతన్యమైనా కూడా అది కేవలం ఎన్టీ రామారావు గారి యొక్క దయ, ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి మున్ముందు కూడా నాయకులు కూడా బహుశా ఆయన బాటలో, ఆయన యొక్క నీతి నిజాయితీతోటి, ఆయన యొక్క నిబద్ధతతోటి ఏ విధంగా ఆయన లైఫ్ని లీడ్ చేశారో, ఏ విధంగా రాజకీయాలు నడిపారో దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రాలు కూడా పురోగతి సాధిస్తాయి. భవిష్యత్తులో భావి తరాలకి, భవిష్యత్ తరాలకు కూడా ఇది పునాదిగా ఉంటేనే మంచిది. లేదంటే చూసాం కదా, గత 5 ఏళ్లలో అసలు ఎవ్వరం కూడా ఈ విధంగా కూడా పరిపాలన చేయొచ్చా, ఈ విధంగా రాజకీయాలు చేస్తారా, ఈ విధంగా కూడా ఒక కస్టోడియల్ గార్డెన్గా ఉండవలసిన వ్యక్తి కస్టడీలో ఉండవలసిన వాడు కస్టోడియల్ గార్డెన్గా మారితే ఇటువంటి విపరీతాలు, ఇటువంటి పోకడలు, వికృత చేష్టలు వస్తాయని చెప్పి చూసాం. కాబట్టి మరొక్కసారి అటువంటి పోకడలు, అటువంటి వ్యవహార శైలి రాకుండా ఉండాలంటే అటువంటి వ్యక్తుల్ని పూర్తిగా ఈ ప్రజలు, ఈ ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజానీకం పూర్తిగా రాజకీయ సమాధి చేయాలి. ఏదైతే ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీని ప్రజలు నమ్ముకున్నంతకాలం, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నంతకాలం వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ యొక్క భావితరాల భవిష్యత్తుకి డోకా ఉండదని, ఆ విధంగా ప్రజలు కూడా ముందుకు సాగుతారని, అన్నని నిత్యం స్మరించుకుంటూ, అన్నగారు చేసిన మంచి పనుల్ని, అన్నగారు చేసిన మంచి కార్యక్రమాలను తలుచుకుంటూ అటువంటి పార్టీకి నిబద్ధులై, అటువంటి పార్టీకి అండగా, అటువంటి పార్టీకి సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చిన అనంతరం కానీ, హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజున కానీ సంతోషపడని ప్రజానికం, పేదలు, బడుగు బలహీన వర్గాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు రోజున, అట్లాగే కర్నూలు మున్సిపల్ వ్యవస్థ రద్దు రోజున సంబరాలు చేసుకున్నారు, పండగ చేసుకున్నారు, దావతాలు చేసుకున్నారు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సో డెఫినెట్గా కదండి, అది పెద్ద రెవల్యూషన్ కదండి. ఇప్పుడు ఎంతోమంది గ్రామాల్లో ఉండేవాళ్ళు అంతా కూడా నిరక్షరాస్యులు, అంతా కూడా మీరు చూశారు నిశానీలే, అంతా కూడా వేలిముద్రే. ఆ రోజున కొంతమంది మీరు చెప్పినట్టుగా ఈ మున్సిపల్లో కానీ లేకపోతే కర్నాల్లో కానీ కొంతమంది వ్యక్తులు మంచివాళ్ళు ఉండొచ్చు, నేను కాదను. కానీ మెజార్టీ వాళ్ళు ఎందుకు సంతకం పెట్టించుకుంటున్నాడో తెలియదు, మన భూములు ఆపుకుంటున్నాడో తెలియదు, లేదు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు రాస్తున్నాడో తెలియదు. ఆ విధంగా ఎంతోమంది రైతుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఇళ్ల స్థలాల్ని, పొలాల్ని కొల్లగొట్టిన వాళ్ళు కోకొల్లలు. అదేవిధంగా ఇంకొక అడుగు ముందుకేస్తే ఇటు పట్వారీ యుద్ధం అన్నప్పుడు కొంతమంది చెప్పగా విన్నాను నేను, కొన్ని పుస్తకాల్లో కూడా చదివాను నేను. అసలు ఆ ఊర్లో ఆ బలహీన వర్గాలకు సంబంధించిన వాడు ఎవడైనా పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఆ ఊరికి కొత్తగా కోడలు వచ్చినా వీళ్ళు మంచం పంపించేవాళ్ళంట. సో మొదటి రాత్రి వీళ్ళు చేసిన తర్వాతే వాడు అనిపించాలంట. అటువంటి నీచ నికృష్టమైన చర్యలకు అన్నింటిని కూడా అడ్డుకట్ట వేయడం అంటే మరి ప్రజలు మీరు చెప్పినట్టుగా విలీనానికి మించి స్వతంత్రానికి మించిన స్వతంత్రం వచ్చినట్టే కదా. స్వతంత్రం అయితే పేరుకు వచ్చింది కానీ విలీనం అయితే జరిగింది కానీ ఎక్కడ స్వేచ్ఛ ఉంది? అది కాకుండా ఈ హైదరాబాద్లో 83కి ముందు నాకు తెలిసి మేము ఎడిబుల్ ఆయిల్ కాంట్రాక్ట్స్లో ఉన్నాం కాబట్టి మా వెహికల్స్ రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చి ఎప్పుడు చూసినా మా వెహికల్స్ వస్తే వారం 10 రోజులు ఇక్కడ ఆగిపోయాయి. అడిగితే ఏంటంటే 144 సెక్షన్ జరుగుతుంది, ఇక్కడ కర్ఫ్యూ జరుగుతుంది, ఎప్పుడు చూసినా ఇదే. అటువంటిది కంప్లీట్గా ఒక వర్గం మిగతా వర్గాల మీద దాడి చేయడం, కొట్టడం, దౌర్జన్యాలు చేయడం ఉన్నాయి. అటువంటిది కంప్లీట్గా ఈ రౌడీల్ని, ఈ ముఠా తగరాదాలను అన్నింటినీ కూడా రాష్ట్ర బహిష్కరణ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చింది. అసలు 83 తర్వాతే కదా గణనీయంగా మొత్తం మన ఉమ్మడి రాష్ట్రంలోంచి పలు జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక వాతావరణం ఇక్కడ మనకు నెలకొని ఉంది, వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు అని ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతానికి వలస వచ్చిందంటే కూడా రామారావు గారు యొక్క పవర్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ జరిగింది. అంతకుముందు తెలుగు మాట్లాడేవాడే కరువు అయ్యాడు. అసలు సరిగ్గా తెలుగు కూడా పెద్దగా ఎవరు మాట్లాడేవారు కొద్దిగా ఎక్సెప్ట్. సో అదేవిధంగా తెలుగు భాషకు ఆయన చేసిన కృషి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి ఒక సంస్కరణలకి ఆద్యుడు,
ఒక ఏమనాలంటే ఒక టార్చ్ బేరరు, ఒక ప్రగతిశీల రాజకీయాలకి ప్రతిరూపు, ఆ, ఒక సో ఇలా చెప్పుకుంటూ పోతే దానికి ఇంక అంతు పంతు లేదు. కాబట్టి ఏదేమైనా సరే మనం చరిత్రలో చదువుకుంటామండి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం. అదేవిధంగా బిఫోర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఎన్టీఆర్ చూస్తే కూడా దెర్ ఈజ్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్ అండి. వాస్తవం సార్. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో జరిగిన డెవలప్మెంట్ కానీ జరిగిన పరిణామాలు కానీ, అదేవిధంగా బలుగు బలహీన వర్గాలు, మైనార్టీసు, వీళ్ళందరూ అణగారిన వర్గాలు, వీళ్ళందరికీ కూడా ఒక స్వేచ్ఛ వచ్చింది, వాక్ స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా రాజకీయంగా కూడా చైతన్యవంతులయ్యారు, రాజకీయంగా కూడా వాళ్ళు కూడా అందలాలు ఎక్కారు, రాజకీయంగా కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, వివిధ హోదాలు వివిధ పదవులు వచ్చినాయి. అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతే మనం చూసాం. సో కాబట్టి డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక చరిత్ర. అది ఎప్పటికీ కూడా చిరిగితే చిరిగిపోయేది కాదు, చెరిపేస్తే చెరిపోయేది కాదు. కాబట్టి అది ఎప్పటికీ కూడా ఈ భూప్రపంచం ఉన్నంత వరకు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారి యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన చేసిన మంచి పనులు ఆజారాముగానే ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం చూసాం ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు. 11వ రోజు తర్వాత కుటుంబ సభ్యులు కూడా గుర్తుంటలేదు అటువంటి వ్యక్తులు. అటువంటిది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా మీరు చూశారు ఎంతమంది ప్రజానీకం వచ్చారు. అదేవిధంగా ఆ పార్టీ మీద ఉన్న భక్తితోటి ఆ పార్టీ లబ్ధి పొందిన వాళ్ళు, ఆ పార్టీ వలన జరిగిన మేలు పొందిన వాళ్ళు, ఆ పార్టీ వలన వాళ్ళ జీవన పరిణామాలు మారిన వ్యక్తులు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొన్న జరిగిన ఎలక్షన్లో ఏ విధంగా తరలి వచ్చారో చూశారు మీరు. అది కేవలం కారణం ఏది? ఆ పార్టీ మీద ఉన్న నిబద్ధత, ఆ పార్టీ మీద ఉన్న నమ్మకం, అలాగే ఆ యొక్క గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమానురాగాలు, ఆయన చేసిన పనులు తార్కాణం. కాబట్టి ఇంతమంది ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు, అంత దూరం నుంచి వచ్చి ఓటు వేయవలసిన పని లేదు, అంత దూరం వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రం కోసం కష్టపడిన పని లేదు. ఆల్రెడీ వాళ్ళంతా గ్రీన్ కార్డు హోల్డర్స్, అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు, వాళ్ళ డబ్బు దశకం, వాళ్ళు అసలు ఎవరి మీద ఆధారపడే పరిస్థితులు లేరు. వేల కోట్లు, లక్ష కోట్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చారంటే కేవలం ఆ పార్టీ మీద ఉన్న ప్రేమ, ఆ పార్టీ వలన వాళ్ళు మేలు పొందిన కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వచ్చారు. కాబట్టి ఇక మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుంటే మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఇటు సినిమాలో రారాజు, రాజకీయాల్లో రారాజు ఆయన. అలాగే ప్రతి ఒక్క మనిషి యొక్క గుండె చప్పుల్లో కూడా ఆయన ఎప్పుడు ఉంటానే ఉంటారు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం, ఎన్టీఆర్ అంటేనే ఒక మార్పు, ఎన్టీఆర్ అంటేనే ఒక డెవలప్మెంట్, విప్లవం. సో కాబట్టి జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్నగారు, జోహార్ ఎన్టీఆర్. నాటి ఘన చరిత్రని, అన్నగారికి సంబంధించిన అనేక విషయాలని మా ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్తే, థ్యాంక్ యూ. వర్ధన్ సందర్భంగా ఆ యుగ పురుషుడికి జోహార్లు, నమస్కారాలు. జోహార్.